కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు కూడా ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయేసి నెక్స్ట్ అకాడమిక్ వెళ్తున్నారు. దానికి అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అయితే మన క్లాస్లో 30 మంది ఉంటే 30 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు, 30 మందికి సెకండ్ ర్యాంక్ రాదు. సో నేనేమంటానంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మా అంటే వాళ్ళు గెలిచిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు. కానీ ఎవరికైతే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ రాలేదో ఓకేనా వాళ్ళకి ఇంకా చాలా పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి. ఎందుకంటే కష్టపడాలి, ఇంకా మళ్ళీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ రావాలి, నెక్స్ట్ ఇయర్ కష్టపడాలి, వాళ్ళని బీట్అవుట్ చేయాలి, ఇన్ని ఉంటాయి మనకి ఓడిపోయిన వాళ్ళకి. కాబట్టి గెలిస్తే ఏముంటుంది, మా అంటే ఒక ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి. కానీ ఓడిపోతేనే ఆ కిక్కు వేరే ఉంటుంది. ఎందుకంటే ఓడిపోతేనే మనము జీవితంలో చాలా నేర్చుకోవచ్చు. ఓడిపోతేనే ఆ ఓడిపోయిన మెట్టుని మనం విజయానికి సంకేతంగా వేసుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఎవరు సక్సెస్ గారు, ఒకటి 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 చేసుకుంటూ మెట్టు ఎక్కుతూ సక్సెస్ అవుతారు. అందుకోసమే మన ఒక మంచి కవి డాక్టర్ శ్రీహరి గారు చనిపోయారు. ఆయన నటించడం ఒక సినిమా నుంచి ఒక పాట అనమాట. ఇది ఎప్పుడు విన్నా కూడా చాలా కొత్తగా, ఎప్పుడైనా మనం డౌన్ అయిపోయినాం అనుకోండి, ఈ పాట పెట్టుకొని విన్నామనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఒక ధైర్యము, ఎస్ మనం సాధించగలమనే ఒక శక్తి మనకు వస్తుంది. అదేంటంటే ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు కోరికే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేని రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేమి వద్దు నీకేమి హద్దు. అంటే మనకి మనం పుట్టేది ఒకటేసారి లైఫ్లో, తర్వాత మరణం ఒకటేసారి ఉంటుంది. ఒకటే జననం ఒకటే మరణం మనకి. కానీ మనకంటూ ఒక గమనం ఉండాలి, మనకంటూ ఒక గమ్యం ఉండాలి. అప్పుడే మనం లైఫ్లో సక్సెడ్ కావచ్చు, లేకపోతే కాలేం. నేను ఈ మధ్యకాలంలో కొంతమంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను, కొంతమంది స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క గమనం చూస్తున్నాను, కొంతమందితో నేను మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు ఎంత ఒక గమ్యాన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నారు అంటే రీసెంట్గా ఎంతోమంది సక్సెస్ స్టోరీస్ ఉంటుంటాయి, మనకి చూస్తూ ఉంటాం. మనకి ఎప్పుడైతే గమ్యం ఉంటుందో గమనం ఉంటుందో మనం జీవితంలో పైకి వెళ్ళొచ్చు. ఇవాళ మీరు ఒక 1 to 9th క్లాస్ పిల్లలు మాత్రమే. రానున్న 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడనో ఉంటారు. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూస్ చేస్తున్న పాతే మిమ్మల్ని ధనవంతులా లేకపోతే పేదవాడిగా మిమ్మల్ని మిగులుస్తుంది. కాబట్టి అందరికి ఒకటే చెప్తున్నాను, కష్టపడండి, గమ్యం పెట్టుకోండి, మీరు ఏది కావాలంటే సాధించండి. అలాగే ఇది ఎండాకాలం వచ్చేది, 41, 42, 43 పోతుంది. దీనికి కూడా చెప్తా, ఏ ఊరికి పోయినా ఏ సిటీకి పోయినా ఎండలో మాత్రం తిరగొద్దు. అర్థమైందా? మంచిగా ఇంట్లో కూర్చొని ఫోన్లు కాకుండా వేరే వేరే గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ఆడండి. ఊర్లోకి వెళ్తే కచ్చికాయలు, తొక్కుడు పిల్లలు, నీ భూమి తడిసిపోయింది, అటువంటి పాత ఆటలు ఉంటాయి, అవన్నీ ఆడండి. మీకు కూడా మంచిగా ఒక టైంపాస్ అవుతుంది. అలాగే గమనం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా. సో మీ అందరు కూడా ఏమవుతారో ఈ హాలిడేస్లో డిసైడ్ కండి. చాలామంది అవుతే మీరు ఏమవుతారో అంటే బ్లాంక్ పేజెస్ పెడతారు. ఇప్పుడు మీరు చూస్ చేసుకోండి, మీరు ఏమవుతాం అనుకుంటున్నారో చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోండి, దానికి ఒక రూట్ మ్యాప్ వేసుకోండి. అదే విధంగా మీరు పయనించండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అనేది చూస్తారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైలట్ అయిదాం అనుకున్నారు, పైలట్ అయిదామని మీరు గమ్యం పెట్టుకుంటే సక్సీడ్ కాకపోయినా పర్లే, అట్లీస్ట్ ఎయిర్పోర్ట్లో జాబ్ వస్తుంది. మీరు ఒక సివిల్ ఇంజనీర్ అయిదాం అనుకున్నాం, రేపు పొద్దున మీరు సివిల్ ఇంజనీర్ కాకపోయినా పర్లేదు, ఒక గుంపు మేస్త్రియో గుత్తేదారు అవుతారు. సో ఈ విధంగా మీరు ఒక గమ్యాన్ని సెట్ చేసుకోండి. హాలిడేస్లో జూన్లో వచ్చినప్పుడు మీరు నాకు చెప్పాలి, సార్ నేను ఇది అవుదాం అనుకుంటున్నా, ఇది అవుదామంటే ఏం చేయాలి. సో ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు హావ్ పాస్డ్ అండ్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.